6 అవర్స్ కష్టపడ్డదానికి మంచి అవుట్‌పుట్టే అయితే వచ్చింది. అసలు విషయం ఏందంటే మా మమ్మీ శారీ అనమాట అది. పండగ కోసం తీసుకుంది. ఇంక దానికి కుచ్చిళ్ళు కుట్టుకుందాం అనుకుంది మమ్మీ పళ్ళుకి. ఇంగ మా అమ్మ వచ్చేసి అందరిలాగా థ్రెడ్‌తో ఎందుకు స్టోన్స్‌తో బీడ్స్‌తో కుట్టుకుందాం అనేసి అనుకోని అంచు పార్ట్ ఎత్తుకొచ్చిందనమాట. అంచు ఏమో డార్క్ పింక్, శారీ ఏమో బేబీ పింక్ అలా వచ్చింది. ఇంకా అందుకనేసి మేము అంచు తెచ్చేసరికి కాంట్రాస్ట్‌గా బాగుంటుంది, లైట్ పింక్ తీసుకుందాం స్టోన్స్ అనేసి ఫస్ట్ లైట్ పింక్ స్టోన్స్ తీసుకున్నాము. తర్వాత ఇక్కడ శారీకి వేసి చూసినాం కదా, ఫస్ట్ అంత లుక్ అనిపించలేదు. ఇంకా అందుకనేసి మళ్ళీ వెళ్ళి నార్మల్ పింక్ తెచ్చుకున్నాం అనమాట, థిక్ పింక్. ఇక్కడ మీకు రెడ్ కలర్ లాగా అనిపించవచ్చు వీడియోలో, బట్ అది పింక్ అనమాట. ఇంకా తర్వాత 3కి కరెక్ట్గా 2:53కి కూర్చున్నాను అనమాట కుట్టాలి అనేసి. ఇంక ఇక్కడ వచ్చేసి జిగ్జాగ్ ప్యాటర్న్ లాగా కుడుతున్నాం అనమాట. నేనే కుట్టాను అంతా కూడా. మా మమ్మీ ఫస్ట్ ఒక 2 వరుసలు అలా వేసింది, మళ్ళీ నా బ్లౌజ్ స్టిచ్ చేయాలనేసి మిషన్ కుడతా ఉందన్నమాట. ఇంకా మధ్యలో కరెంట్ పోయింది, అన్నీ అయినాయి. ఇంక అలానే కాన్స్టాంట్గా కూర్చొని కుట్టినా అనమాట. ఇంక నా వల్ల కాలేదు అక్కడ కుట్టేకి. ఇంక అందుకనేసి ప్లేస్ షిఫ్ట్ అయిపోయినా అనమాట వెనకాల ఆనుకోనేకనేసి. చూడండి ఎంత బాగున్నాయో స్టోన్స్ కుట్టుకొని, చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి. మా పెద్దమ్మ వాళ్ళు కూడా మంచిగా ఉంది అని చెప్పినారంట. ఇంకా మా పిన్ని కూడా చూసి బాగుంది అని చెప్పింది. ఎంత బాగుందో, నాకే ఎంత బాగా నచ్చిందో. ఎంత కుట్టిన తర్వాత మా మమ్మీకి నచ్చకుండా ఉంటుందో చెప్పండి. మా మమ్మీ ఎంత ఆనందపడతా ఉందో. ఇంకా మళ్ళీ ఏమంటా ఉంది, ఇంత మంచి చీరని ఇంత మంచి కుచ్చులు కట్టుకున్నాను నేను కట్టుకుంటానా, ఇది ఎప్పటికైనా నీకే ఇస్తాను, నేను కట్టుకోను, నేను కట్టుకుంటే వాళ్ళు ఇలా అనుకుంటారు అలా అనుకుంటారు అంటా ఉంది మా మమ్మీ.